హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ స్టైల్లో చిన్న ఫ్యామిలీకి తగినంత బగారా రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. చూసి నేర్చుకోండి. ఫస్ట్గా కావాల్సింది మనకు కొంచెం బగారాకు, కొంచెం ధనియాల పొడి, సాజీరా, దానికి తగినంత మసాలా, తర్వాతకి కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకున్న తర్వాత గ్యాస్ ముట్టించాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక 2 పావులు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 2 kg రైస్ తీసుకున్నాను. అందుకని నేను 2 or 3 మీ ఇష్టం ఫ్రెండ్స్ తీసుకోండి. కొంచెం గరం అయ్యాక ఆయిల్ పోసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకోండి, కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి, ఆనియన్స్ వేసుకోండి. అలాగే నేను టేస్ట్ వరకు కొంచెం కొత్తిమీర, పుదీనా ముందుగానే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా టేస్ట్గా మంచి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన అచ్చం తెలంగాణ స్టైల్ ఫ్రెండ్స్. లైట్గా గోల్డ్ కలర్ తెచ్చేయండి. ధనియా పొడి, బగారాక్, మసాలాలు, సాజీరా ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎర్రగా అయ్యాక ఫ్రెండ్స్ ఆలుగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి. ఓకే, ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టుకుందని. ఇప్పుడైతే నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. మనం అనుకున్న ఫ్లేవర్ అయితే వచ్చేసింది. మేము 2 kg రైస్ తీసుకున్నాము. 2 kg రైస్కి మీ రైస్ పాత రైస్ అయితే దాన్ని బట్టి మీరు పోసుకోండి ఫ్రెండ్స్. మేమైతే 1.5 చొప్పున పోసుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే 6 పోసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ బాయిల్ అయినాయా లేదా చూసుకోండి. మసాలాలు బాగా మిక్స్ అవుతాయి. అదే చెప్తున్నా నేను. వంటలో పట్టుకోండి. ఇప్పుడు పోయింది సంగతి కొంచెం ఆకులు పోయిందా. కొంచెం గోల్డ్ కలర్ బాగా మసిలిన తర్వాత మసులుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా బాగా మసలాలి. మసిలాక 2 kg కాబట్టి మేము ఇంట్లో దంచిన ధనియాల పొడి వేసాం. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకోవాలంటే ఇప్పుడు కొంచెం టేస్ట్ వస్తుంది. రౌండ్ కలిపేసుకున్నాను చూడండి. వాటర్ ఇలా మసిలాక అప్పుడు ధనియా పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. చూడండి
కలర్స్ కోసం మీరు ఇష్టం వచ్చి కొన్ని కలర్స్ ఏమైనా కావాలంటే ఇంకా 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం తగినంత కలరు యాడ్ చేసుకోండి. చేసాక ఇందాక ధనియాల పొడి చెప్పాను కదా, ఇప్పుడు ఇది కొంచెం గరం మసాలా, ఇది గుర్తులేదు ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను మసాలాలు బాగా కలిసేలాగా. ఒక్కసారి మసాలాలు సాల్ట్ సరిపోయిందని టేస్ట్ చేసుకొని, నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అందుకని నేను మరో స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 5 minutes తర్వాత రైస్ వేసుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడు ఇప్పుడు రైస్ వేసుకునే టైం వచ్చేసింది. ఇదిగో చూడండి, రైస్ స్లోగా వేసుకోండి. రైస్ ఈ ఫ్లేవర్ వచ్చాక రైస్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి 2 kg రైస్. రైస్ వేసాక రెండు కలపాలి. ఇలా కలపడం ద్వారా రైస్ అంతా బాగా మిక్స్ అవుతుంది. రైస్ని ఇలా వచ్చాక బాగా మసులుదాకా క్యాప్ పెట్టుకుందని రైస్ ఎలా ఉందో చూసుకుంటాను. చూడండి కొంచెం పల్క్గా ఉన్నది. ఇంకో 10 minutes పడుతుంది. ఎక్కువగా కలపడం ద్వారా రైస్ అనేది మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్. కలపొద్దు, అలా ఉంచాలి. ఒక 10 minutesలో మళ్ళీ చూద్దాని రైస్. హాయ్ ఫ్రెండ్స్, బాగా ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసింది. చూడండి ఫైనల్గా లైట్గా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా వేసుకోవడం ద్వారా వేసామంటే వెరీ టేస్టీగా ఉంటుంది. ఫైనల్లో మిర్చి వేసుకోవడం ద్వారా రైస్ కొంచెం స్పైసీగా ఉంటుంది, తినబుద్ధి అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మనం అనుకున్న బగారా వచ్చేసింది. చూడండి చాలా చాలా. దీంట్లో చికెన్ కర్రీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఇలా రైస్ అనేది ఒకదానికొకటి జాయింట్ ఉండకుండా ఉంటే చాలా తినడానికి మనకి ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.